దేవుని పనికి మాత్రము ఏం రావట్లేదు, చేతులు దేవుని పనికి చేతులు రావట్లేదు. అందరు కాదులేండి, కొందరు ఉంటారు. దేవుని పని కొరకు ఖర్చు పెట్టిన వారు, దేవుని పని కొరకు శ్రమించని వారు, దేవుని పని కొరకు ప్రయాసపడిన వారు, దేవుని పని కొరకు సమయానే కావచ్చు, వేళనే కావచ్చు చేయని వారు ఏమని చెప్తుందంటే నశించు జంతువులతో సమానము. ఎండి బంగారము కంటెను ఐశ్వర్యమును, గొప్ప ఐశ్వర్యము కంటెను మంచి పేరు, ఎండి బంగారము కంటెను దయ కోరదగినది. దేవుడు మేలు చేయక మానునా? దేవుడు మేలు చేస్తాడు. కొందరు కొన్ని కార్యక్రమాలకు దేవుని పని కొరకు పరిచర్య జరుగుతూ ఉంటే, అక్కడ మంచి హిందూ భోజనాలు జరుగుతూ ఉంటే వాళ్ళకి చేతులు కొడుకురా, చేతులు కొడుకురా. ఒక డజన్ మంది వచ్చి తినవంటి తినిపోతారు తప్ప 12 రూపాయలు కూడా దేవుని పని కొరకు ఖర్చు పెట్టి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఒరే ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, నువ్వు సంపాదించింది ఎవరు? దేవుని ఎడుగు ధనవంతుడు కాక తన కొరకు తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుంటాడు. పేరేం పేరు తెలుసా? తన కొరకే సమకూర్చుకునేవాడు అని అర్థం. కోర్నేలని బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన శతాధిపతి. ఆయన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన బహు ధర్మం చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. రెండోది, ఆయన బహు ధర్మం చేసేవాడు. చెప్పండి, బైబిల్లో ఉంది, యథార్థవంతులంట దాతృత్వ హృదయం కలిగి ఇతరులకు దానం చేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇతరులకు దానం చేస్తారు. ఎవరాలు? యథార్థవంతుల వంశపు వారు. వారు దాతృత్వ హృదయం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఆ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? ఈ కోర్నేలు బహు ధర్మం చేసేట ఆయన. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడమ్మా? ప్రార్థన చేసేవాడు. ఒకరోజు ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేస్తుండగా దేవదూత వచ్చేసింది కోర్నేలు దగ్గరికి. కోర్నేలు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సముఖంలో జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఆమేన్. ఏం జ్ఞాపకాలు ఉంటాయి చెప్పండి? ప్రార్థనలు, ధర్మ కార్యం అంటే ఒక మంచి కార్యం. దేవుని సముఖంలో ఏముంటాయి అనుకుంటున్నావు తెలుసా? దేవుని సముఖంలో ఏముంటాయి చెప్పండి? భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఏది చేసినా దేవుని సమూహంలో ఉండదు. కానీ ప్రార్థన నువ్వు చేసే ఆ ధర్మ దాతృత్వ హృదయం కలిగి దేవుని కొరకు నువ్వు త్యాగం చేసినప్పుడు, ఖర్చు అవి జ్ఞాపకార్థంగా ఉంటాయంట, అవి గుర్తుగా ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఏది చేసినా మర్చిపోవాలి, కానీ ధర్మం చేసిన వారిని ఎవరు కూడా చెప్పండి మర్చిపోతారా? బైబిల్ ఒక మాట, కీర్తన అనుకుంటాను, సామెతల గ్రంథంలోనే ఒక చక్కటి మాట 41 అనుకుంటాను. చూడండి, అందులో ఒక చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథం లేదు, సామెతల గ్రంథం కాదు. దేవునికి స్తోత్రం కలుగు.
కీర్తన చూడండి ఒకసారి, కీర్తన 41 చూడండి, కీర్తన 41 చదవండి ఒకసారి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు ఎవరిని తప్పిస్తాడు దేవుడు? బీదలను కనికరించిన వాణి, బీదల పట్ల కటాక్షం ఉంచిన వాడిని. నిజంగా యశోదమ్మ గురించి నేను ఈరోజు చెప్పాల్సిన పని అంటే ప్రతి నెల ప్రార్థన అయ్యాలి ఒప్పేసుకున్నాను. ప్రతి నెల మా కుటుంబంలో ఆరాధన ఆ ప్రార్థన ద్వారా అనేకులు రక్షించబడాలి. కొందరైనా ప్రభు మా మా కష్టాల జీవితంలో ఎంతో కొంత ఆ నెలలో మేము ఖర్చు పెట్టాలి దేవుని పని కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న కుటుంబం వాళ్ళు కంజర్లు లేవంటే ఒక 5-6 కంజర్లు కొనుక్కరా అని మన మందిరంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక 5-6 కంజర్లకు దేవుని బిడ్డరా కానుకలు ఇచ్చారు, తీసుకొచ్చాం. 10వ తారీఖు ప్రార్థన చేసి ఓపెన్ చేస్తాం, కొత్త కంజర్లు తీసుకొచ్చాం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డరా దేవుని నామాన్ని